గుడ్ మార్నింగ్ దోస్తులు. పొద్దున్నే లెగిసి నీట్గా పళ్ళు అరగదోమేసాను అనమాట. తెల్లగా వచ్చేసినాయి. వెంబడే ఇంకా డికాషన్ తాగేసి ఇలాగా వీళ్ళు ఏంటంటే బయట కూర్చుంటారనమాట సాయంత్రం. అప్పుడు ఇవి వెయ్యాలన్నమాట. ఇది వచ్చేసి మా మేడం వాళ్ళ నాన్నగారిది ఇల్లు. మాది వచ్చేసి వేరే ప్లేసు. ఇక్కడ బెంగాలీ అతను పనిచేస్తాడు, గవ్వచా ఇస్తాడు అనమాట వాళ్ళకి. ఈ డ్యూటీ ఏంటంటే లోపల ఉన్నంతసేపు నైట్ పగలంతా ఎండ ఉన్నంతసేపు లోపల ఏసీలో ఇస్తాడు. ఆ తర్వాత ఏసీలో అయిపోయిన తర్వాత ఇంక సాయంత్రం 5ంటికి ఇలా వేయాలన్నమాట. ఇంకా నైట్ వాళ్ళు తెలిసిందే కదా మీకు చాలామందికి 3-4 దాకా కూర్చునే ఉంటారు. మనోడు 12-12:30కి డ్యూటీ ఫినిష్ చేసుకుని వచ్చి పడుకుంటాడు. ఇక పొద్దున్నే అయితే తీయాలి. మనోడికి నేను కూడా సరదాగా హెల్ప్ చేసేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. నేను కూడా సరళగా కాఫీను రస్క్ తాగి ఫినిష్ చేసేసాను అక్కడితో. ఇంకా ఫినిష్ చేసి కాఫీ రస్క్ తాగేసి నీట్గా ఇంకా నడుచుకుంటా మన బండి దగ్గరికి వచ్చాను అనమాట. నన్ను ఎప్పుడు ఆపేసి ఉంచుతాను కదా, పొద్దున్నే స్టార్ట్ చేసామనుకో కొంచెం హీట్ అవుతుంది బండి. చూపిస్తా చూడండి. నార్మల్గా వచ్చేసి ఇప్పుడు బండి స్టార్ట్ చేయనప్పుడు అది డౌన్లో ఉంది ఇక్కడ. ఇది బండి వేడెక్కితే కొంచెం పైకి వస్తుంది. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు తిట్టుకోకండి. ఇప్పుడు బండి సరిపోయింది, హీట్ వచ్చేసింది. ఇంకా బండి ఆపేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాను అనమాట. మళ్ళీ మా మేడం కాల్ చేసినప్పుడు వస్తా. ఫోన్ చేస్తుంది అన్నమాట మా మేడం. జై హింద్.